అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం విధించిన ఈ $1,00,000 H-1B వీసా దరఖాస్తు ఫీజు కారణంగా అమెరికన్ ఉద్యోగ మార్కెట్ షేక్ అయిపోతుంది. ఈ ఫీజు భారాన్ని మోయలేక కాగ్నిజెంట్, టీసీఎస్, ఇంటిటివ్ సర్జికల్, ఇంకా వాల్మార్ట్ లాంటి 4 పెద్ద కంపెనీలే ఈ H-1B వీసా స్పాన్సర్షిప్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. సో ఈ నిర్ణయం టెక్ ప్రపంచంలోనే అమెరికన్ ఫస్ట్ విధానం ఎంత బలంగా అమలవుతుందో స్పష్టం చేస్తోంది. ఈ H-1B వీసా విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలను అరికట్టడానికి, స్థానిక నియామకాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ కొత్త ఫీజును ప్రవేశపెట్టినట్లు ట్రంప్ యంత్రాంగం వాదిస్తోంది. కానీ పరిశ్రమ నాయకులు, ఇమిగ్రేషన్ న్యాయవాదులు దీన్ని ఆవిష్కరణలకు అడ్డుగోడగా అభివర్ణిస్తున్నారు. $1,00,000 ఫీజు అనేది ఒక ఉద్యోగిని నియమించుకోవడానికి కంపెనీకి తలకు మించిన భారంగా మారింది. సో ఈ భారీ ఖర్చుల వల్ల కాగ్నిజెంట్ వంటి దిగ్గజాలు తమ జాబ్ పోస్టింగ్లలో ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేని అభ్యర్థులను మాత్రమే కోరుకుంటున్నాయి. అంటే ఇండియన్ టాలెంట్కు డోర్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్లే, ఎందుకంటే అక్కడున్న వాళ్ళనే వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇది ఒక్క సంవత్సరానికి అయినా కూడా కొన్ని రోజులు తాత్కాలికంగా అయితే ఇండియన్స్ని వాళ్ళు హైర్ చేసుకోరు అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అలాగే గ్లోబల్గా H-1B స్పాన్సర్స్లో అగ్రస్థానంలో ఉండే ఇండియన్ ఐటీ దిగ్గజం అయిన టీసీఎస్ కూడా ఈ ప్రోగ్రాం ద్వారా కొత్త నియామకాలను ఆపేసింది. సో ఈ టీసీఎస్ CEO కృతి వాసన్ చెప్పినట్లుగా కంపెనీ ఇప్పటికే యుఎస్ వర్క్ ఫోర్స్ను గణనీయంగా లోకలైజ్ చేసేసింది. అంటే అమెరికాలోని ఉద్యోగులకు స్థానిక అమెరికన్లకే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. మరోవైపు రీటైల్ దిగ్గజం వాల్మార్ట్ కూడా అదే బాట పట్టింది. ఇది టెక్ దిగ్గజాలకే పరిమితం కాకుండా ఇతర రంగాల్లోని పెద్ద కంపెనీలు సైతం విదేశీ టాలెంట్ను నియమించుకునే విషయంలో వెనకడుగు వేస్తున్నాయనేందుకు ఒక నిదర్శనం. ఈ 4 కంపెనీలు వెనక్కి తగ్గడం వల్ల అమెరికన్ యూనివర్సిటీలో చదువుతున్న స్టెమ్ గ్రాడ్యుయేట్లు, ఇతర భారతీయ నిపుణులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కొత్త ఫీజు ప్రభావం వల్ల ఉద్యోగాన్ని, ఐటీ స్పాన్సర్షిప్ను సాధించే పోటీ భయంకరంగా పెరిగిపోయింది. సో USCIS ఇప్పటికే 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ H-1B వీసా క్యాప్ను, అంటే మన సాధారణంగా అడ్వాన్స్డ్ డిగ్రీ కోటా చేరుకుందని వార్తలు వచ్చాయి. దీని అర్థం ఏంటంటే తక్కువ వీసాలు ఎక్కువ పోటీ ఉంటుంది అని అర్థం. అంటే వీసా స్పాన్సర్షిప్ లేకపోతే అమెరికాలో ఉండి పనిచేయాలనే వారి కలలు అసంపూర్ణంగానే మిగిలిపోతాయి అని అంటున్నారు. అలాగే టెక్నాలజీ అండ్ విద్యా రంగాల నిపుణులు కూడా ఈ ఫీజు నిర్ణయం వల్ల ఆవిష్కరణలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కూడా ట్రంప్ యంత్రాంగం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే భారతీయ నిపుణులు తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పరిశ్రమ విశ్లేషకుల అంచనా ప్రకారం ఇకపైన రిమోట్ వర్క్ అవకాశాలు ఇండియా లేదా యూరప్లోని గ్లోబల్ డెలివరీ సెంటర్లలో డిమాండ్ పెరుగుతుంది అని అంటున్నారు. సో అమెరికాలో అడుగు పెట్టాలనుకునే వారు H-1B వీసా పైన కాకుండా ఇతర దేశాల అవకాశాలు, ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ మార్గాలను కూడా అన్వేషించడం తెలివైన నిర్ణయం అని చెప్తున్నారు.